హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ పార్ట్ 1 అని పెట్టాను కదా! దాంతో ఈ కంటిన్యూ వీడియో అండి. అది వంటలన్నీ అయిపోయాక గిన్నెలు తోమేసని చెప్పా కదా! అప్పుడు మొత్తం ఏం వండానని చూపించలేదు కదా! అదే రైస్ అయ్యో! అలా పెట్టేసానా? రైసు, కూర, రసం, మా బాబుకి హాట్ వాటర్ మరిగేసానండి. తర్వాత గిన్నెలన్నీ ఉన్నాయి దోమలని చెప్పాను కదా! ఫస్ట్ వీడియోలోనే పెట్టేసాను. ఏమనుకోకండి. నెక్స్ట్ అవన్నీ తోమేసాక క్లీన్ చేసేసా సింక్. తర్వాత ఇంకేముంది వంటలన్నీ అయిపోయాక, గిన్నెలు తోమాక అన్నీ అయిపోయాక ఇంక బట్టలు స్టార్ట్ ఇంకా. బట్టలు ఉతికేసా బట్టలు ఉతికేసాను. బట్టలు ఉతికిన బట్టలే అన్నున్నాయని చూపించానండి. మా బాబు బొంత. నెక్స్ట్ ఇక అవన్నీ జాడేస్తున్నానండి. ఓకే. చెప్పాను కదండీ! మా చిన్నప్పుడు స్టోరీస్ చెప్తాననేసి. ఒకరోజు ఏమైందంటే మా అక్క మా అక్క, నేను, మా అమ్మ, మా నాన్న ఉన్నప్పుడు అంటే మేము ఉన్న చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారంట. కాకపోతే మేము ఇంకా చిన్నగున్నప్పుడు అంటే 2 ఇయర్స్ అలాగనమాట. మా అక్కకి 5 ఇయర్స్ ఉంటది. అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళాం. వెళ్తేనేమో మా అమ్మమ్మేమో సరదాగా అన్నది, "ఏంటి గోల గోల చేస్తున్నారు ఎళ్ళిపోతారు" అని సరదాగా అన్నది ఇంటి దగ్గర నుంచి. అయితే మా అక్కకి కోపమొచ్చి నన్నేమో ఎత్తుకొని నేను బాగా లావుగా అంటే బుజ్జిగా ఉండేదాన్నంట. అయితే ఎత్తుకొని ఇంకా రాళ్ళు రోడ్డు మీద అలా తీసుకెళ్ళిపోతున్నాడు. ఎత్తుకోలేక రాళ్ళ మీద పడేసిందంట నన్ను. అయితే అమ్మొచ్చి అక్కని కొట్టిందంట. ఫుల్లుగా తిట్టిందంట. ఆ మాటకి మీ అక్కకి చూసి ఎంత పౌరుషం అనేసి మా అమ్మ నాతో చెప్పుకొని నవ్వుకునే ఉంటది అలాగైతే. అలా అయిందనమాట. ఎందుకంటే మా అక్కకి చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టమండి. ఇప్పటికి కూడా నన్ను కూతురులాగా చూసుకుంటా, చెల్లిలాగా ఎప్పుడు కాదు. అలాంటిది నేను మా అక్క ప్రేమ, అమ్మ ప్రేమ కన్నా మంచిగా చూసానండి నేనైతే. అమ్మ తర్వాత ఇంక సెకండ్ మదర్ ఎవరైనా ఉన్నారంటే మా అక్కనేనండి. ఎందుకంటే మా అక్క అంటే చాలా ఇష్టం. చాలా మంచిదయి అంతే ఇంకా ఎడిక్ట్ అయిపోయాను ఇంక మా అక్కకి. చాలా మంచిదయి మా అక్క అంటే. అదనమాట స్టోరీ. ఇంకా మా అక్క దగ్గరే అన్ని వంటలు నేర్చుకోవడం, పనులు నేర్చుకోవడం, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోవడం. ఇప్పటికైనా ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని చెప్తాదే తప్ప, "నువ్వు మంచిగా ఉండు శ్యామల, హ్యాపీగా ఉండు, ఏం పట్టించుకోకు, ఏ టెన్షన్ పడకు" అని చెప్తది. నా గురించే ఆలోచిస్తది. దానికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లయిందంటే నా గురించే ఆలోచిస్తది. ఏంటో మరి ఎంతైనా అక్కే కదా మరి. అలా అన్నమాట. తర్వాత ఒకరోజు అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఊర్లో ప్రోగ్రామ్స్ అవుతాయి కదా! బుర్రకథ. అయితే అప్పుడు నాకు చిన్నప్పుడు నోరు తిరిగేది కాదండి. ఒక 5 ఇయర్స్ వరకు మంచిగా మాట్లాడేదాన్ని కాదు. అయితే అమ్మ వాళ్ళు బుర్రకథకెళ్ళొచ్చేసారు. వచ్చేసిన తర్వాత మార్నింగ్ నేను లేచాను. నన్ను లేపలేదనేసి. నేను లెగ్గానే, "అమ్మా మాయ నన్నెందుకు మార్నింగ్ లేపుతా అన్నారు. ఎందుకు లేపలేదు? గొర్రుపోతు అయిపోయిందా? గొర్రుపోతుకి ఎందుకు తీసుకెళ్ళలేదని" నేను అన్నానండి. అక్కడున్నోళ్ళందరూ ఎంత నవ్వుకున్నారంటే బుర్రకథ బుర్రకథ కదా! బుర్రకథని గొర్రెపోతు అనేసరికి ఫుల్లు నవ్వుకున్నారు. చిన్నప్పుడు విసిరని నాకు చెప్తుంటే నేను ఫుల్లుగా నవ్వుకున్నానండి. అలా అయిందనమాట. ఇంకా అది. ఇప్పుడు ఓకే అండి. ఈ ఆడవాళ్ళ పనులంటే ఎప్పుడు రొటీన్ లైఫే కదండీ! ఇంట్లో పనులు చేసుకోవడం, బట్టలు ఉతకడం, వంట చేయడం, వంట అయిపోయాక పిల్లల్ని ఇప్పుడు మా బాబు పిల్లలు స్కూలుకి పంపడం. కానీ మా బాబుకి ఇంకా 4 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ 9 మంత్స్ అండి. మే నెలలో బర్త్‌డే అవుతది. జూన్ నెలలో స్కూల్‌లో జాయిన్ చేస్తా. అప్పటి నుంచి నాకింకా అవుతదండి పని. ఇంకా త్వరగా లేవడం, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, వాడిని లేపడం, రెడీ చేయడం. పాపం ఎలా ఎళ్తాడో ఏంటో అర్థం కావట్లేదు స్కూలుకి అసలు. చూడాలి. ఏడకుండా ఉంటే పర్వాలేదు. ఫస్ట్‌లో అయితే అంగన్‌వాడికి పంపించేవాళ్ళు. వాడికి బాగోవడం లేదనేసి పంపించడం మానేసాము. అలవాటు పోయింది. ఇంక స్కూలుకెళ్తావేంట్రా అంటే, "అమ్మో! నేను వెళ్ళనమ్మా, ఇంటి దగ్గరే చదువుకుంటానమ్మా" అనేసి అంటాడు ఎప్పుడు క్యూట్‌గా. ఇంకా వాడిని చూసి పాపం అనిపిస్తది. స్కూలుకెళ్తే నా పని ఎటవుతదో అంటే ఆడితో నాకు టైమ్ పాస్ అయితదింకా. వాడు లేకపోతే ఇంక నేను ఒక్కడిదాన్నే ఉంటా గదా! చూడాలి ఇంకా కొంచెం కొంచెం. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కదా! మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకింకా హోప్ పెరుగుతుంది. అందుకనే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్. బట్టలు ఉతకడం అయిపోయింది, జాడించడం అయిపోయింది, ఆరేయడం అయిపోయింది. తర్వాత మా బాబొచ్చాడు. మా ఇంట్లో ఆడుకుంటున్నాడు ట్రైనట. మా అమ్మ ఎక్కడుందా అనేసి మేడ పైకొచ్చాడు. నేనున్నాను సడెన్‌గా చూసాను, నవ్వాను. నవ్వానో లేదో ఇంకిలా ఆడుతున్నాడు. దాగుడుమూతలాట ఆడుతున్నాడు. అమ్మ పట్టుకో, అమ్మ పట్టుకో అనేసి. అందుకే కొంచెం క్యూట్‌గా అనిపించిందనేసి వీడియో మీకి కూడా ఈ సరదాగా నవ్వుతారేమో అని ఈ వీడియో తీశానండి. ఎలా ఉన్నారు మా బాబు ఎలా ఉన్నాడో చూడండి. మా బాబు ఎలా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఆరేసిన నేను నైట్ అదే అప్పుడు ఆరేసిన లైట్‌గా తడుగున్నాయని తీసేసి ఇంటికి తీసుకొచ్చేసా లోపలికి. ఆరిపోయిన బట్టలు మడతపెట్టేసి ఇంకా మా వారు వైట్ షర్ట్ రోజు ఐరన్ చేస్తాను. రోజుకొక సెట్ అనమాట. అది అలాగే సేమ్ అలా ఐరన్ చేసేసానండి. అయిపోయిందండి. ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.